పిన్ని గారిని సీమంతానికి రప్పించేందుకు నేను అత్తయ్య గారిని ఒప్పిస్తాను కదా. కడుపుతో ఉన్న తన కోరికను తీర్చడం భర్తగా నా బాధ్యత. అత్తయ్య గారిని నేను ఒప్పిస్తాను. అసలు వీరు ఏడు శాతడు నాకేటి అర్థం కావట్లేదు బా. అక్కడ చూస్తేనేమో ఆ అమ్మాయి ఎవరో వస్తే తనే వాళ్ళ కూతురు అని చెప్పి వాళ్ళు నమ్మించేశాడు. ఇక్కడేమో సుధమ్మ గారిని సీమంతానికి రప్పించేస్తానని మాట ఇచ్చాడు. పెదబాపను కూడా ఒప్పించేసినాడు. అయినా ఎంత జరుగుతున్నా నువ్వు సైలెంట్గా ఎందుకు ఉంటున్నావు నాకేటి అర్థం కావట్లేదు బా. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది రంగా? వీరు ఒక మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే అందులో అతని స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్వార్థం ఏంటనేదే అర్థం కావడం లేదు. అత్తయ్య కూతుర్ని తిరిగి తీసుకొచ్చేందుకు ఎందుకు అంతలా ప్రయత్నించాడు? పెద్దమ్మకి ఇష్టం లేదని తెలిసినా కూడా అత్తయ్యని ప్రీతి సీమంతానికి రప్పిస్తానని ఎలా అన్నాడు? అందుకు పెద్దమ్మ ఒప్పుకోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత ఈజీగా పెద్దమ్మ కాంప్రమైజ్ అవ్వదు. అంటే వీరు పెద్దమ్మ ఈగో సాటిస్ఫై అయ్యేలా ఏదైనా చెప్పి ఒప్పించుంటాడు. ఇదంతా చూస్తుంటే సీమంతంలో ఏదో చేయబోతున్నాడు. అయితే సుధామ్మని సీమంతానికి పిలవకపోవడమే మంచిదేమో సార్. నో, ప్రీతి కోరుకున్నట్టు అత్తయ్య రావాలి, తను ప్రీతిని ఆశీర్వదించాలి. కానీ అత్తయ్య విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత మనది. అసలు ఆ వీరు ఏం ప్లానింగ్ చేస్తున్నాడో అనేది తెలిస్తేనే కదా సార్ మనం జాగ్రత్త పడగలం. వీరు ఏం ప్లాన్ చేసినా డెఫినెట్గా ఇషికతో షేర్ చేస్తాడు. నువ్వు పంచే, నువ్వు ఇషికని ఫాలో అవుతూ ఉండు. నీకేమాత్రం డౌట్ వచ్చినా నాకొచ్చి చెప్పు. రంగా, వీరు మూమెంట్స్ మీద నువ్వు కన్నేసించు. అలాగే బా. నువ్వు చెప్పినాక నా ఊరుకుంటానేటి. ఒక్క కన్ను కాదు, నా కాన్సన్ట్రేటింగ్ అంతా ఇరు మీద ఎట్టేసి అవసరమైతే అని ఎప్నటైజింగ్ చేసేసి ఆడి మనసులో ఏటోందో ఆడి ప్లాన్ ఏటో అన్నీ నన్ను కూపీలాగేస్తాను కదేటి. మీకేదైనా ప్రాబ్లం అని తెలిసినా వెంటనే ఇష్యూ చేయకండి, సైలెంట్గానే సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ప్రీతి సీమంతం సంతోషంగా జరగాలి, తను బాధపడకూడదు. పెదనాన్న షష్ఠి పూర్తికి అత్తయ్య ఎవరో పరాయి దానిలా చాటుగా వచ్చి వెళ్ళిపోయింది. రేపు ప్రీతి సీమంతానికి తను సగౌరవంగా తలెత్తుకుని రాబోతుంది. తను తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే గౌరవంగా తిరిగి వెళ్ళాలి. అలాగే సార్, సుధామ్మకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. కానీ అమ్మ బాధపడకూడదంటే తనని ఎవరూ బాధ పెట్టకుండా మాత్రం మీరే చూసుకోవాలి.